ముడత వచ్చి కన్యాగా తీసేద్దామన్న టైం అన్నది. నమస్తే అయితే మిత్రులారా, ఈరోజు అయితే ఫీల్డ్ విజిట్లో భాగంగా మిర్చి తోటలోకి వచ్చాను. ఇది పచ్చిమిర్చి. ఇందులో వచ్చేసి నేను ఫీల్డ్కి రాగానే మన రైతు వచ్చేసి నా తోట చాలా డల్గా ఉండింది, ఎక్కువ ముడుగు వచ్చేసి వైరస్ లాగా అయిపోయి చెట్టు పీకే పొజిషన్లో ఉండింది. ఆ తర్వాత నేను కొన్ని ప్రోడక్ట్స్ వాడి దాన్ని రెక్టిఫై చేసుకొని బాగా తోటని కోలుకునేలా చేసుకున్నాను. ఇప్పుడైతే తోట చాలా అద్భుతంగా పుష్కలంగా ఉంది అని చెప్తున్నాడు. మనమైతే రైతుని ఏ ప్రోడక్ట్ వాడాడు అనేసి డీటెయిల్గా కనుక్కుందాము. బ్రదర్, మీరు మన మిర్చి తోటని వచ్చేసి అప్పుడు తీసేసిన పొజిషన్లో ఉందని చెప్పారు. అవునన్నా. మళ్ళా దానికి ఏ ప్రోడక్ట్ వాడారు? మీరు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. ఇంత మంచి రిజల్ట్ రానికే ఫస్ట్ సిటీ అన్న. అవును, ఇది వాడక ముందు మీ మాటల్లో చెప్పండి, తోట ఎలా ఉండింది? కన్యగా ముడత వచ్చి కన్యాగా తీసేద్దామన్న టైం అన్నది. అప్పుడు నాటి ఒక 20 రోజులు ఏంటది అంతే. అప్పటికి ఇవేం మీకు ఈ మందు వల్ల ఏం వాడలేదన్న, తెలియదు. ఇవి ఎక్కడ తెచ్చుకున్నారన్న? రేణుక మాత తెచ్చుకున్నాను, వెల్లుర్తి. దీన్ని వాడినాక మీకు ఎటువంటి రిజల్ట్? నీట్ గా అప్పటికి ఒక 10 రోజులకే నీట్ గా వచ్చేసిందన్న. ముడత కన్యా పోయి కింద ముడత పైన ముడత అంతా క్లియర్ అయిపోయి, ఇంకా మనకు ఇవి దోమలు నల్లి అలాంటి ఏం లేదన్న, అంతా పోతుంది. అంతా పోయింది. దోమ నల్లి పై ముడత బింగి మొత్తం పోతుంది. మళ్ళీ ఆ తర్వాత ఏం స్ప్రే చేసుకున్నారు? ఆ తర్వాత ఇది ఓజీ మ్యాట్రిక్స్ చేశారా? ఇది ఏ ప్రాబ్లమ్స్ ఉన్నందువల్ల స్ప్రే చేశారు? ఇది మళ్ళీ అట్లనే మళ్ళా కొట్టిన తర్వాత మళ్ళా పై ముడత చుట్టుకుంటుంది. అంటే చాలా రోజులు స్ప్రేయింగ్ గ్యాప్ వచ్చేసరికి మళ్ళీ పై ముడత వచ్చింది. మళ్ళీ పై ముడత అనమాట. ఈ క్లైమేటిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కంట్రోల్ అయిందా? కంట్రోల్ అయిందన్న. ఇది ఎన్ని రోజులు అప్పుడు స్ప్రే చేశారు? ఇది 6 రోజులు 5 రోజుల కల్లా కొట్టేసినారా? రిజల్ట్ అయితే బాగుందా? బాగుందన్న.